ఇక నుంచి సంజన గారు శారీస్ కట్టుకొని 'బిగ్ బాస్' హౌస్‌లో కనిపించలేరు. అంటిల్ అండ్ అన్‌లెస్ 'బిగ్ బాస్' చెప్తే తప్ప. ఎందుకు ఏంటనేది మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో, ఈరోజు సాటర్డే ఎపిసోడ్‌లో హిట్టా? ఫ్లాపా? అనే టాస్క్ ఒకటి ఆడియన్స్‌కి పెట్టారు. సో, దాంట్లో టాప్ 6 ఉన్న వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ వచ్చిందనమాట. అంటే ఒక స్పెషల్ గిఫ్ట్. బట్ ఆ గిఫ్ట్ వాళ్ళు తీసుకోవాలి అంటే వేరే వాళ్ళు ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలి. అలా మన రీతూకి వాళ్ళ ఫాదర్ షర్ట్ వచ్చిందనమాట. ఆ ఫాదర్ షర్ట్ తీసుకోవాలి అంటే సంజన గారు దగ్గరున్న శారీస్ మొత్తం స్టోర్ రూమ్‌లో పెట్టేయాలి. అండ్ శారీస్ అసలు కట్టుకోకూడదు. మళ్ళీ 'బిగ్ బాస్' చెప్పే వరకనమాట. సో, మళ్ళీ 'బిగ్ బాస్' చెప్పే వరకనేది ముందు మెన్షన్ చేయలేదు. బట్ రీతూ ఓకే. నాకు షర్టే కావాలని చెప్పి డెసిషన్ తీసుకుంది. సో, ఫస్ట్ అందరికీ కొంచెం రీతూ సెల్ఫిష్ అనిపించింది కానీ, రీతూ వాళ్ళ ఫాదర్ లేరంట. ఆయన చనిపోయారు. సో, చనిపోయిన వారి దగ్గర వస్తువు ఏదైనా షర్ట్ అవ్వచ్చు, పిన్నీస్ అయినా కూడా చాలా వాల్యుబుల్ అనమాట. చాలా వాల్యుబుల్. సో, దానికోసం సంజన గారికి ఆల్రెడీ ఈవిడ హెయిర్ సాక్రిఫైస్ చేసింది. బట్ సారీసే కదా! వేరే బట్టలేసుకోవచ్చు కదా! అనే ఒక పాజిటివ్ థాట్‌తో రీతు మన షర్ట్ తీసుకుంది. తర్వాత ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సంజన గారి దగ్గరికెళ్ళి సారీ అని చెప్పిద్దనమాట రీతు. బట్ సంజన గారు అక్కడ చాలా కూల్‌గా తీసుకున్నారనమాట. నేను నిన్నేమి అనలేదు కదమ్మా! ఓకే. అది ఫాదర్ షర్ట్ ఎవరికైనా ఎమోషనే. కానీ చాలా బాగా అర్థం చేసుకున్నారు సంజన గారు. సో, అక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు గొడవ పెట్టుకొని ఫుటేజ్ కోసం గొడవ పడే సంజన గారు అది కేవలం ఫన్‌గా మాత్రమే గొడవలు పడతారనమాట. సో, ఒక ఎమోషన్ ఇది రియల్ ఎమోషన్. సో, వాళ్ళ ఫాదర్ షర్ట్ కాబట్టి ఆవిడ నోట్లోంచి కనీసం ఒక్క మాట కూడా రాలేదు. సో, అక్కడ సంజన గారు కూడా ఒక మెట్టెక్కేసారు. సో, అనిపించింది చూడ్డానికి. ఆ తర్వాత మన డెమోన్ పవన్ సో, తను సాక్రిఫైస్ చేసుకొని, తన ఫ్యామిలీ ఫోటో సాక్రిఫైస్ చేసుకొని, రీతు వాళ్ళ ఫాదర్ ఫోటో తీసుకొచ్చి రీతుకిస్తాడు. సో, అక్కడ మన డెమోన్ కూడా ఇంకొక మెట్టెక్కేసాడు. సో, అంతా కూల్‌గా ఉందనమాట. ఈరోజు ఎపిసోడ్ అలా సాక్రిఫైస్‌లో కూల్‌గా ఉంది. కానీ ఒకళ్ళు మాత్రం చాలా కన్నింగ్ అండ్ సెల్ఫిష్. అది ఎవరు అని తెలుసుకోవాలంటే సో, ఈరోజు పెట్టిన ఫస్ట్ షాట్ ఎళ్లి చూడండి. సో, ఎవరి గురించి నేను సెల్ఫిష్ అంటున్నానో క్లియర్‌గా ఉండిద్ది. లేదా ఈ వీడియో కింద ఇంకొక వీడియో సబ్ వీడియో లింక్ చేస్తాను. అది కూడా అది ఓపెన్ చేస్తే మీకు నేను ఎవరిని సెల్ఫిష్ అన్నానో క్లియర్ కట్‌గా తెలిసిపోద్దనమాట. సో, ఈరోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ చాలామందికి టాప్ 5లో ఎవరుంటారు, టాప్ 6లో ఎవరుంటారనేది క్లియర్‌గా తెలిసిపోయింది. మీరు అనుకుంటున్న టాప్ 6 నేమ్స్ కింద కామెంట్ పెట్టండి. సో, చూద్దాం ఎవరి ఆర్డర్ ఎలా ఉంది, ఎంతమంది ఎవరెవరిని టాప్ 6లో చూడాలనుకుంటున్నారు అనేది మనం కామెంట్స్ చూసి మాట్లాడుకుందాం. అండ్ ఎలిమినేషన్ గురించి ఇంకొక